నమస్తే అండి అందరికీ. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పూర్తి పేరు వచ్చేసి భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ గారు. ఆయన 1891 ఏప్రిల్ 14 1891 ఏప్రిల్ 14వ తారీఖున ఆయన జన్మించారు. అలాగే ఆయన భారత రాజ్యాంగ యొక్క పితామహుడు అనేటువంటి ఒక బిరుదును కూడా ఆయన పొంది ఉన్నారనమాట. ఈ యొక్క రాజ్యాంగము, భారత రాజ్యాంగము ఏదైతే ఉందో, రాజ్యాంగాన్ని మనమంతా ఇండియన్స్ మనం ఫాలో అవుతున్నామో, ఆ యొక్క రాజ్యాంగాన్నంతా కూడా రచించినటువంటిది బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించటానికి ఆయనకు ఎంత సమయం పట్టిందో తెలుసా? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు టైం పట్టిందంటండి. అంటే ఇంత సమయాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే, వేరే ఒక దేశాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించి, వాటిలో ఉన్నటువంటి అంశాలు మంచి మంచి అంశాలన్నీ కూడా మన దేశంలో కూడా ఉన్నటువంటి రాజ్యాంగంలో పొందుపరచాలనేటువంటి ఒక ఉద్దేశంతో వాటన్నింటినీ క్రోడీకరించి చేయటానికి వారికి అంత సమయము తీసుకుందనమాట. ఇప్పుడు మనం ఏదైతే మనం ఫాలో అవుతున్నామో హక్కులు, ప్రాథమికమైనటువంటి హక్కులన్నీ కూడా భారత రాజ్యాంగం నుంచి మనకు కల్పించబడినటువంటివి అన్నమాట. ప్రాథమిక హక్కుల్లో సమానత్వము, అలాగే అంటే వాక్ స్వాతంత్ర హక్కు, ఇలాగ ప్రతి ఒక్క హక్కు అన్నమాట. ప్రాథమిక హక్కులు ఏమైతే ఉంటున్నాయో అవన్నీ కూడా మనము భారత రాజ్యాంగం నుంచి పొందుకున్నామన్నమాట. ఈరోజు మనం నేను ఇలాగ మాట్లాడుతున్నాను, స్పీచ్ ఇస్తున్నానంటే ఇదంతా కూడా రాజ్యాంగం నుంచి పొందుపరుచుకున్నటువంటివే. కాబట్టి మనం భారత రాజ్యాంగం గురించి చాలా తెలుసుకోవాలండి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి యొక్క చట్టాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతున్నామంట. వీటన్నింటిని కూడా మనం అనుసరించి మనం ఇండియన్స్‌గా మనం ఈ యొక్క దేశంలో మనం పుట్టి, ఈ దేశంలో మనం జీవించే వ్యక్తులుగా మనం భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా ఎవరైనా కూడా పాటించవలసిందే అనమాట. పేదవారి దగ్గర నుంచి ధనికుల వరకు ప్రతి ఒక్క కులం వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిందే అనమాట. కాబట్టి భారత రాజ్యాంగం గురించినటువంటి ఒక అవగాహన అనేటువంటిది మనం ప్రతి ఒక్కరం కూడా పెంచుకోవాలి. దాని గురించి తెలుసుకోవాలి. భారత రాజ్యాంగం యొక్క బుక్ అనేటువంటిది ప్రతి ఇంట్లో కూడా ఉండాలి అనేటువంటి ఆ యొక్క రిక్వెస్ట్‌ని నేను మీకు అందరికీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క బుక్కును కలిగి ఉండండి. ప్రతి ఇంట్లో కూడా కలిగి ఉండండి. ఒక బుక్ స్టాల్స్‌లలో దొరుకుతుంది. అలాగే మనం ఆన్‌లైన్ ద్వారా కూడా దాన్ని బుక్ చేసి మనం తెప్పించుకోవచ్చు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన పిల్లలకు కూడా చెప్పాలండి. మనం యొక్క భారత రాజ్యాంగం గురించి చెప్పాలి. భారత రాజ్యాంగం చదవమని చెప్పాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం గురించి చదివినప్పుడు ఎక్కడ అన్యాయాలు జరిగినా, ఎక్కడ ఎలాంటి పరిస్థితులను ఏ విధంగా వాళ్ళు ఎదుర్కోవాలి, వాళ్ళ హక్కులు ఏమై ఉన్నాయి, ఎలా జీవించాలి, ఎలాగ క్రైమ్స్ జరగకుండా కాపాడాలి అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకు తెలుస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది భారత రాజ్యాంగం గురించి తెలుసుకోండి, చదవండి, ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. థాంక్ యూ సో మచ్ అండి.